నమస్కారం. ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హరహర మహాదేవ శంభో శంకర ఘనంగా కార్తీక మాస చివరి సోమవార పూజలు. శబరిమలలో ప్రారంభమైన మండల పూజలు. అయ్యప్ప దర్శనం కోసం భక్తుల తాకిడి. మెదక్ జిల్లా మేత గ్రామంలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం. గోవిందుడి పరిణయాన్ని తిలకించి తరించిన భక్తజనం. కృష్ణా జిల్లాలో సాయిబాబా ఆలయ 12వ వార్షికోత్సవాలు. సాయినాథుడికి పల్లకి సేవ నిర్వహించిన భక్తులు. శ్రీకాకుళం జిల్లాలో అఖిలాంధ్ర హిందూ ధర్మ సమ్మేళనం. ఆధ్యాత్మిక బోధనలతో కిటకిటలాడిన కృష్ణపురం. కార్తీక మాస పూజలతో శైవ క్షేత్రాలు పోటెత్తాయి. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలు భక్తుల పూజలతో దీపారాధనలతో కిటకిటలాడాయి. శ్రీశైల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునుడి దర్శనానికి వేకువ జాము నుంచే లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అభిషేక టికెట్లను నియంత్రించి ముందస్తుగా తీసుకున్న అభిషేకదారులను మాత్రమే గర్భాలయంలోకి అనుమతించారు. పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నాగుల కట్ట వద్ద కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ మినిస్టర్ రాజయ్య కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీశైలేశ్వర మల్లికార్జున శంభో మహదేవా భ్రమరాంబాయుత చంద్రశేఖర మా మొర వినరావా. ఒక పరి చూడగ నీ ఘన శిఖరం లేదుగ మరు జన్మం. మానవ జాతికి నీ దర్శనమే మంగళముక్తి ప్రదం. మానవ జాతికి నీ దర్శనమే మంగళముక్తి ప్రదం. శ్రీశైలేశ్వర మల్లికార్జున శంభో మహదేవా భ్రమరాంబాయుత చంద్రశేఖర మా మొర వినరావా. ఒక పరి చూడగ నీ ఘన శిఖరం లేదుగ మరు జన్మం. మానవ జాతికి నీ దర్శనమే మంగళముక్తి ప్రదం. మానవ జాతికి నీ దర్శనమే మంగళముక్తి ప్రదం. వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో వేలాది మంది భక్తులు రాజన్న దర్శనానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన నిర్వహించారు. వేకువ జాము నుంచే ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రసాదాల విక్రయం, హుండీల ద్వారా పెద్ద మొత్తంలో హుండీ ఆదాయం లభించింది. మరోవైపు కార్తీక మాసం ముగింపు కావడంతో జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం, ధర్మపురి, కొండగట్టు క్షేత్రాలకు భక్తులు బారులు తీరారు. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం. సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం. క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం. చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం. ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం. భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం. చంద్రశేఖర 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 రక్ష మాం.
కుండలవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం దేవ సింధు తరంగ సీకర సిక్త శుభ్రజ. కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం భక్తజనంతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయం వెనుక భాగంలో అత్యధికంగా అభిషేకాలు జరిగాయి. స్వామివారికి పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు నేత్రపర్వంగా జరిగాయి. కార్తీక మాస చివరి సోమవారం కావడంతో నీలకంఠేశ్వరుడు దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉమా మహేశ్వరిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈశ్వరుడికి విశేష క్షీరాభిషేకాలు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని కృష్ణా నదిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. కొండపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని, కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. కార్తీక మాస చివరి సోమవార పూజలు రాజమండ్రి పట్టణంలో ఘనంగా జరిగాయి. పుష్కరాల రేవు, కోటిలింగాల రేవులు భక్తుల పుణ్య స్నానాలతో కిక్కిరిశాయి. గోదావరి నదిలో స్నానమాచరించిన భక్తులు నదిలో కార్తీక దీపాలు వదిలి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే పట్టణంలోని పలు శివాలయాలు శివనామస్మరణతో మారిమ్రోగిపోయాయి. శిగముడి జటలుగ చంద్రుడే కళగా శిరమున గంగా ప్రవాహం. నుదుటను జ్వలితం పావకనేత్రం తేజం సూర్య సహస్రం. గళమున గరళం తనువున నాగం భ్రమణం దేహం ధవళధరం శివరూపం. శిగముడి జటలుగ చంద్రుడే కళగా శిరమున గంగా ప్రవాహం. నుదుటను జ్వలితం పావకనేత్రం తేజం సూర్య సహస్రం. గళమున గరళం తనువున నాగం భ్రమణం దేహం ధవళధరం శివరూపం. సాంబ సదా శివ ముని జన సేవిత నారద పూజిత శరణం. శైలసుతాపతి శంకర పురహర తాప వినాశన శరణం. సాంబ సదా శివ ముని జన సేవిత నారద పూజిత శరణం. శైలసుతాపతి శంకర పురహర తాప వినాశన శరణం. వరంగల్ 1000 స్తంభాల రుద్రేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా భక్తులు బార్లు తీరారు. వేకువ జాము నుంచే ఉమాపతికి ప్రత్యేక అర్చనలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. లింగ స్వరూపుడికి విశేష అలంకారాలు చేశారు.
పార్వతీశుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శబరిమల అయ్యప్ప మహామండల పూజ ప్రారంభమైంది. కేరళలోని శబరిమల క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మండల పూజను వేడుకగా ప్రారంభించారు. వచ్చే నెల 26 వరకు మండల పూజను 40 రోజుల పాటు అత్యంత మహత్తరంగా నిర్వహించనున్నారు. అనంతరం అదే రోజున ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి మకర జ్యోతి ఉత్సవాల నిమిత్తం డిసెంబర్ 30న ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు. వచ్చే ఏడాది జనవరి 15న మకర జ్యోతి దర్శన భాగ్యం ఉంటుంది. మండల పూజ నేపథ్యంలో 30 లక్షలకు పైగా అరవణ ప్రసాదం టిన్నులను సిద్ధం చేశారు. భక్తుల కోసం వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పలు తెలుగు సంఘాలు సైతం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున గోదావరిలో స్నానాలు ఆచరించారు. తులసి పూజలు, ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం దీపాలు నీటిలో వదిలి లక్ష్మీ నరసింహస్వామిని, రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులతో దేవాలయాలు కిక్కిరిసిపోయాయి. కార్తీక మాసంలో పూజలు చేస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం. కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో కార్తీక మాస చివరి సోమవారపు పూజలు వైభవంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరి నదిలో కార్తీక దీపాలు వదిలి కాళేశ్వరుడికి ప్రత్యేక అర్చనలు చేశారు. భద్రాద్రి పుణ్యక్షేత్రం భక్తజనంతో కిక్కిరిసిందే. కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా గోదావరి తీరం భక్తుల పుణ్య స్నానాలతో పులకించింది. వ్రతాలు ఆచరించిన మహిళలు గోదావరిలో కార్తీక దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం చెంతనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 365 ఒత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారామపురంలోని శివాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. వేకువ జాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. కార్తీక మాస చివరి సోమవారం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే ఆలయాలకు భక్తులు బార్లు తీరారు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకం కావడంతో భక్తి శ్రద్ధలతో శివాలయాలను దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని రావివలస శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడి శివలింగం నిత్యం ఎండలో ఉండడంతో ఎండల మల్లికార్జునుడిగా పేరుగాంచాడు. చివరి కార్తీక సోమవారం కావడంతో శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం అశేష భక్తజనంతో పోటెత్తింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పుష్కరిణిలో పుణ్య స్నానాలు చేసి మహాదేవుడి సేవలో తరించారు. భక్తి విశేషాల్లో స్వల్ప విరామం తీసుకుందాం.